రైట్, మీట్ ద ప్రెస్ లో భాగంగా రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మాత్రం వాళ్ళ సమయం ప్రకారం చేయాలి. దయచేసి మీ సుప్రీంకోర్టులో ఏదైతే అఫిడవిట్లో మీరు 2 నెలల్లో పూర్తి చేయాలని చెప్తున్నారో మీ స్పీకర్ కూడా చెప్పండి. ఏదైతే డిఫెక్షన్స్ మీద వచ్చినటువంటి ఏదైతే నోటీసెస్ ఇస్తున్నాయో, ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో దాన్ని కూడా సమయానుసారాన్ని డిస్పోజ్ చేయండి. యూ కాంట్ టేక్ ఏ హిపోక్రటికల్ స్టాండ్. అక్కడ స్టాండ్, ఇక్కడ స్టాండ్. మాకు చెప్పేటప్పుడు మీరు కూడా దాన్ని వినండి. ఒకటి. రెండోది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో 2 సంవత్సరాలు, 22-23 నెలలు అయింది దాదాపు, అన్ని రంగాల్లో వైఫల్యం చెందుతూ ఉన్నది. ముఖ్యంగా మనం ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఒకసారి చూస్తే, మొన్ననే యూనివర్సిటీ వెళ్ళొచ్చారు ముఖ్యమంత్రి గారు. యూనివర్సిటీ వెళ్ళొచ్చి నేను 1000 కోట్ల దాకా ఇస్తాను, 1000 కోట్ల దాకా నేను పెడతామని చెప్పారు యూనివర్సిటీకి. వారు వచ్చిన తర్వాతే మొదటి 1 నెల అయింది. వారికి సమయానికి జీతాలు రావట్లే. అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లకు ఫస్ట్కు పడాల్సిన జీతము మొన్న 6వ తారీఖు పడ్డది. 6వ తారీఖు ఎప్పుడు ఇంత ఆలస్యం కాలే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాలు లేట్ వచ్చినాయి యూనివర్సిటీలో. ఈరోజు యూనివర్సిటీ హాస్టల్స్ పరిస్థితి చూడండి మీరు, యూనివర్సిటీ బిల్డింగ్స్ చూడండి మీరు. ఒక ఉస్మానియా యూనివర్సిటీ కాదు, మొత్తం తెలంగాణలో ఉన్నట్టు యూనివర్సిటీ. పాలమూరు యూనివర్సిటీలో ఎంతమంది ప్రొఫెసర్లు కావాలి, ఎంతమంది పనిచేస్తున్నారు. కాబట్టి ఇది మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. తెలంగాణలో ఈరోజు మంచి ఆపర్చునిటీస్ పెరుగుతున్నవి. తెలంగాణ స్టూడెంట్స్కు బయట ఆపర్చునిటీ కావాలంటే మంచి ఎడ్యుకేషన్ కావాలి. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్, సరే ప్రీవియస్ గవర్నమెంట్ నెగ్లెక్టెడ్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. ఐఎమ్ ఆస్కింగ్ ది స్టేట్ గవర్నమెంట్, kindly take concentration, make concentration on the education sector and improve the education system. Otherwise, the Telangana students will suffer. మీ ఎగ్జామ్స్ పెట్టడం రావు సరిగ్గా, మీరు యూనివర్సిటీ సరిగ్గా అపాయింట్ చేయరు జనాన్ని, ప్రొఫెసర్స్ని. మొత్తం కాంట్రాక్ట్ వ్యవస్థతో ఈరోజు విశ్వవిద్యాలయాలు నడుపుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మీరు చేయాల్సిన పని చేయట్లే. యు ఆర్ కిల్లింగ్ వన్ ఫ్యూచర్ జనరేషన్. ఏ ఒక విశ్వవిద్యాలయం అయితే భావి తరం అక్కడ బయటకు వస్తుందో ఆ తరాన్ని ఈరోజు మీరు వారిని అణిచివేస్తూ ఉన్నారు, వారిని అంధకారంలో తోసేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క విషయంలో ప్రభుత్వం ఆలోచించాలి. ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మీరు ఎలక్షన్స్కి ముందు 6 గ్యారెంటీస్ చెప్పినప్పుడు మా దగ్గర వనరులు ఉన్నాయి, మేము 100 రోజుల్లో వనరులు సృష్టిస్తాం, ఇవన్నీ కూడా మేము తప్పకుండా ఈ 6 గ్యారెంటీస్ మేము ఇస్తామని చెప్పారు. 100 నెలలు కాదు, దాదాపు 22 months, నియర్లీ 2 years అయిపోయింది. 100 రోజులు ఎక్కడ, 2 years ఎక్కడ? మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏమేమి ఇంప్రూవ్ ఉన్నాయి? డావోస్ బైలో 70,000 కోట్లు తీసుకొచ్చామని